ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనకి 30 డేస్ క్లాసులలో 26వ క్లాస్ అనమాట. అంటే 6వ బ్లౌజ్ స్టార్ట్ చేసాము. ఈ 5 రోజులు కూడా మనం ఒక మోడల్ నేర్చుకోబోతున్నాము. అది వచ్చేసి రోజా గారి నెక్ అనమాట. ఈ రోజా గారి నెక్లో మనం వండాట ఎలా వేయాలి, ఫ్రెంచ్ కట్ ఎలా వేయాలి, నార్మల్ బ్లౌజ్ ఎలా కుట్టాలి, ఒకవేళ దీనికి క్రాస్ ఉంటుందా ఉండదా, కాలర్ అయితే ఎలా, వీ నెక్ అయితే ఎలా, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. చక్కగా చూడండి, ప్రతిదీ కూడా మీకు విలువైనదేనండి. ఈ ఒక్క బ్లౌజ్లో 4 రకాల కటింగ్లు చూపిస్తాను. అది ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి 500 నుంచి 1000 దాకా మనకి మోడల్ అనేది కట్ చేసి స్టిచ్ చేస్తే రేట్ అనేది ఉంటుంది. మనకి బోటిక్ షాప్లలో మనకి రేట్లు అనేవి చాలా మందికి తెలియదు అనమాట. ఆ రేట్ల ప్రకారం ఈ కటింగ్ అనేది ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. మీకు ఈజీ మెథడ్లో నేర్పిస్తాను. ఈ క్లాసులు కూడా మీరు అటెండ్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా చూశారనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇక ఈ 26 క్లాసులో మనం ఈరోజు ఈ రోజా గారి నెక్ అనేది ఎలా వేసుకోవాలి, ఏ సైజు మనం తయారు చేసుకోవాలి అనేది చెప్తాను. చూడండి, ఈరోజు వచ్చేసి 32 సైజ్. ఇది కూడా ఈ 32 సైజుకి మనం కప్పు పొడవు ఎంత పెడుతున్నాము, ఎవరికైనా 15 పెడుతున్నాము. అయితే ఇది కాలరు మొత్తం కూడా మనం కాలర్ అయినా వీ నెక్ అయినా కొంచెం మనం నిండుగా తొడిగే వాటికి ఏం చేయాలంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలి. వాళ్ళకి తీసుకున్న కొలతల ప్రకారం మనం ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకున్నా కూడా మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క నడుము సైజు నుంచి ఈ కొలత కూడా ఉంటుంది. మార్పులు అనేవి ఏమి ఉండవు అనమాట. ఓకేనా? 8 16 16 32 అలా 4 భాగాలు చేయాలి 32ని. తర్వాతకి యథావిధి అన్ని క్లాసులు ఎలా అయితే నడుము సైజు ప్రకారం నడిచాయో ఆ నడుము సైజులో 4 భాగాలు ఎలా అయితే చేశామో ఆ 4వ భాగానికి 3 ఇంచులు ఎలా అయితే కలిపామో దీనికి కూడా అలాగే మార్పులు చేర్పులు అనేవి ఏమీ లేవు. కాకపోతే డిజైన్ మోడల్ మారుతుంది. కొద్దిగా డిజైన్ దగ్గర మోడల్ దగ్గర షోల్డర్ దగ్గర చేంజెస్ ఉంటాయి. ఆమ్ హోల్ దగ్గర షోల్డర్ దగ్గర ఇవి మనం కనిపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే స్కేల్ పెట్టి చక్కగా ఇలా గీసేసుకుందాం. చూడండి, ఇలా చక్కగా ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్ట్రైట్ పీస్ కూడా మనం ఇలా గీసుకోవాలి. ఈ యొక్క మనకి డబ్బా షేప్ అనేది ఎందుకంటే మనకి చాలా ఉపయోగం అనమాట. ఇలా గీసుకోవడం వల్ల మనకు పొడవు వెడల్పు వచ్చింది. మిగతా క్లాత్లో మనం ఏమేమి తీయగలుగుతాము అనే ఐడియా కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదేంటంటే నార్మల్ ఎవరికైనా కూడా 30, 32, 34 వాళ్ళకి మంచిగా సరిపోతుంది. ఎక్కువగా మనకు నడిచే సైజులు ఇవే అనమాట. 36 లోపు వాళ్ళకి నడుస్తాయి. కాబట్టి అన్ని క్లాసులు ఇవే పెట్టాను నేను. ఓకేనా? అయితే ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 8 ఇంచులు మనం నడుము పెట్టాం కాబట్టి 7 ఇంచులు వచ్చేసి షోల్డర్ పెడదాం. 1 ఇంచ్ తగ్గించాను. ఇది ఎలా మనకి అంటే సేమ్ కాలర్ లాగానే మార్పులు చేర్పులు ఏమి ఉండవు. దీంట్లో మార్చవలసింది కూడా ఏమి లేదు. వీ నెక్ అయినా కాలర్ అయినా వెనక కొలత ఇలాగే. ఇంకా కొంచెం నెక్ కిందికి పెట్టినప్పుడు షోల్డర్ కొంచెం తగ్గించుకోవాలి. ఒక నోట్ బుక్ పెట్టుకోండి, రాసుకోండి. నేను ఏది చెప్పినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మాట పోయిన తర్వాత మళ్ళీ మాట రావాలంటే సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే దీని గురించి మళ్ళీ ప్రస్థానం రావాలంటే మనం ఈ కటింగ్ పెడితేనే వస్తుంది, లేకపోతే రాదనమాట. అందుకని మాట ఏదన్నా నేను చెప్పాను అంటే అది టక్కున ఒక నోట్ బుక్ మీద మీరు ఫీడ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇక తర్వాతకు వచ్చేసి ఈ చంక భాగం కూడా 7 ఇంచులు పెట్టేద్దాం. పెట్టిన తర్వాత కొంచెం 1/2 ఇంచ్ లోనకని ఇలా పెట్టేసి దీన్ని ఇలా గీసుకున్నాం. తర్వాతకి దీన్ని ఇలా గీసాం. మీకు డ్రాయింగ్ అయితే అర్థమవుతుంది కదా. డ్రాయింగ్ గీసాను, ఇలా చక్కగా వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక కాలర్ లాగా ఇక్కడ కొంచెం కిందికి పెట్టడం, డీప్ నెక్ లాగా కిందికి పెట్టడం, ఇలాంటివి ఏమీ చేయొద్దు. ఇక యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఎలా అయితే ఉందో అలాగే పెట్టేసి ఆమ్ హోల్ కొలతలు పెట్టేసుకొని కరెక్ట్గా మనం కటింగ్ చేసేసుకోవటం. మీకు ఏముండదు, చాలా సింపుల్. నేను త్వరగా ఎందుకు చెప్తున్నానంటే ఇక ఇదంతా మీకు జరిగిపోయిన క్లాసులు అన్నట్టే. కాకపోతే ఏంటి అంటే షోల్డరు ఆమ్ హోల్ దగ్గర మనం ఎలా పెడతాము ముఖ్యంగా అదే చూడాలి. మీరు ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ నార్మల్ కొలతలు ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయి. కానీ మనకి వచ్చేసి మారేది ఏంటంటే షోల్డరు ఆమ్ హోల్. ఈ నడుము లూజు పొడవులు వెడల్పులు సేమ్ ఉంటాయి అన్నమాట ఎవరికైనా. ఓకేనా? ఇక ఇప్పుడు ఇది అనేది కటింగ్ చేసేద్దాం మనం. నిన్నటి దాంట్లో ఒక 3 ప్రశ్నలు అడుగుదాం అనుకున్నానండి, ఇక మర్చిపోయాను. మీరే మీకు ఏమేమి అర్థమైందో అది చెప్పండి. ఈ 5 రోజులు కూడా మీకు మంచిగా నేను ఈ క్లాస్ నేర్పించుకుంటూ మీకే వదిలేశాను అనమాట. మీరు అసలు చూస్తున్నారా లేదా, మీకు ఏమేమి అర్థమైంది వాటి గురించి చెప్పండి. అలాగే ఫస్ట్ రోజు మనం ఏం నేర్చుకున్నాము దాని గురించి చెప్పండి. ఫస్ట్ క్లాస్ అంటే మనం ఈ 30 డేస్ క్లాసులలో
ఫస్ట్ 5 days మనం ఏమేమి నేర్చుకున్నాము అనేది ఈ వీడియోలో నాకు చెప్పాలి కింద, ఓకేనా? ఇక నేను ఏం అడగను, ఆ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం వచ్చింది అది చెప్పండి నాకు చాలు, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇక మనం సమానంగానే పెట్టాం కాబట్టి కొద్దిగా షోల్డర్ డౌన్ చేసుకోవాలి. ఎంత? ఒక 1/2 ఇంచ్ మందం, అది కూడా ఎంతవరకు చూడండి, ఇంతవరకు ఒక 3 inches మందం మనం షోల్డర్ డౌన్ చేసుకొని ఇక్కడ 2 inches 1.5 inches మందం ఒక కాటు, ఇక్కడ ఒక కాటు, ఇక్కడ ఒక కాటు పెట్టాలి. ఇప్పుడు మనం ఏం చేసాము, బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఈజీ మెథడ్లో మనం నేర్చుకున్నాము. ఈ బ్యాక్ పార్ట్ దేనికి? రోజా గారి నెక్ అనమాట. రోజా గారి నెక్ బ్యాక్ పార్ట్ అనేది చాలా చాలా ముఖ్యమైనదండి. ఇది ఎంత ముఖ్యమైనది అంటే ఇక ఈ పార్ట్ అనేది మనం నేర్చుకుంటే ముందు 3 రకాలు కుట్టుకోవచ్చు. కటోరీ కుట్టుకోవచ్చు, 1 dot కుట్టుకోవచ్చు, ప్రిన్సెస్ కుట్టుకోవచ్చు, ప్రిన్సెస్కి మళ్ళీ షేప్ బిల్ట్ వేసి కుట్టవచ్చు, మళ్ళీ ఇంకోటి నార్మల్ కుట్టవచ్చు. అంటే 5 రకాలు కుట్టవచ్చు అనమాట దీనికి. ఈ 5 రకాలు కూడా నేను ఎవరన్నా అడిగితే ఫ్రంట్ పార్ట్లో 5 రకాలు కట్ చేసి నడుము సైజు ప్రకారం కూడా పంపిస్తాను. కావాలంటే మీరు ఆ యొక్క కటింగ్ పేపర్ మీద ఉన్న నెంబరు, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి కూడా ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు. మనకేంటి అంటే ఒక్క బ్యాక్ పార్ట్కి 5 రకాల ఫ్రంట్ పార్ట్లు సెట్ చేసుకోవచ్చు, 5 రకాల మోడళ్ళు కుట్టుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది, ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీద్దాం. ఈరోజు క్లాస్లో మనకి బ్యాక్ పార్ట్ త్వరగా అయిపోయింది కదా, ఫస్ట్ హ్యాండ్స్ తీస్తున్నాను చూడండి. ఈ హ్యాండ్స్ అనేది మనకి చాలా ముఖ్యమైనదండి. ఎంత సింపుల్గా తీస్తానో చూడండి మీరు. ఆ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనం తీద్దాం, తర్వాతకి తీద్దాం, తొందర ఏమీ లేదు, ఓకేనా? ఈ యొక్క హ్యాండ్కి మనం ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, 3/4 పెట్టుకోవచ్చు, ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, హాఫ్ హ్యాండ్ పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్, మీరు ఎలాగైనా పెట్టవచ్చు. నేను 10 ఇంచులు పొడవు పెట్టేశాను, కరెక్ట్గా ఇలా గీసాను. 9 రావాలనుకుంటున్నాను హ్యాండ్, అందుకనే నేను 1 ఇంచ్ కలిపాను. తర్వాత 5 ఇంచులు ఇది పెట్టాను. తర్వాతకు వచ్చేసి మనం 8 ఇంచులు చంక డౌన్ అంటే ఇలా లూజ్ చూసుకున్నాను అనమాట. తర్వాతకు వచ్చేసి చంక డౌన్ వచ్చేసి 3.5 పెట్టాను. దీనికి ఇది కాలర్ కదా, ఇది రోజా గారి నెక్ కదా, దీనికి ఏమైనా చంక డౌన్ ఎక్కువగా ఉంటుందంటే ఏమీ ఉండదు. కరెక్ట్గా ఇలాగే పెట్టుకోవాలి. ఏదైనా కూడా ఎవరికైనా ఇలాగే పెట్టేసుకోవాలి. మనం మార్పులు చేర్పులు అనేవి ఏమి ఉండవు అనమాట, ఓకేనా? ఇలా గీసేసాను. ఇలా గీసిన తర్వాత ఇక్కడ 1.5 inches ఇక్కడ మనం గుర్తు పెట్టుకున్నాము 8 ఇంచులు. అంటే మనం బ్యాక్ పార్ట్ 4 మడతలు వేసి కొలిచాను చూడండి, ఆ కొలత ఇక్కడ పెట్టాలి. 4వ కొలత. ఖర్చులు మీకేం సంబంధం లేదు, ఓన్లీ అది ఎంత అయితే ఉందో అంతే. ఎవరికైనా ఆమ్ హోల్ అనేది సరిపోతుంది. తర్వాతకి ఏదైనా ఉంది అనుకుంటే, ఇంకా మనకి ఎక్కువ కావాలి అనుకుంటే చంక పేలికలు పెట్టుకోండి. అది మనకి చాలా ముఖ్యమైనది అనమాట, ఓకేనా? ఇక హ్యాండ్స్ అనేది నేను ఎలా కట్ చేస్తానో చూడండి. కొలతలు లేకుండానే అందాజు ప్రకారం చక్కగా ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని దీన్ని ఇలా మనం తీసేసుకోవాలి, ఓకేనా? ఆమ్ హోల్కి మనం ఆ చంక పేలికలు అనేది ఎలా వేయాలో మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. సరిపోతే పర్వాలేదు, చాలేదనుకోండి మనం వేసేయచ్చు, ఓకేనా? ఇక ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ 1 ఇంచ్ అలా మనం తీసేసుకోవచ్చు. 1 ఇంచుకు తక్కువ, హాఫ్ ఇంచుకి ఎక్కువ, మనిషిని బట్టి. బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉండి ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉంటే ఇంచు తీయాలి. ఒకవేళ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కొద్దిగా తేడా ఉంది అంటే 1/2 ఇంచ్ తీసుకోవాలి. అది మనకు అర్థమవుతుంది. ఒక బ్లౌజ్ కుట్టగానే వాళ్ళ చరిత్ర అంతా మనం బయటికి తీయచ్చు. వాళ్ళు వేసుకున్నప్పుడు వీళ్ళకి బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉందా, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉందా, మనం ఏది ఎక్కడ పెట్టాము, ఎక్కడ లూజ్ వచ్చింది, ఒక్క దాంట్లోనే ఒక 50 రూపాయల పీస్ తీసుకోండి. ఎవరికైనా కూడా ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ నార్మల్ ముక్క తీసుకొని వస్తారు. మనకి సీనియర్లమని ఒకేసారి 10,000 15,000 పట్టు చీర అయితే తీసుకొని రారు మన దగ్గరికి. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా నార్మల్ బ్లౌజ్ తీసుకొని వచ్చినప్పుడు దాన్ని మీరు కుట్టి మీ కళ్ళ ముందే వేసి చూసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే దాన్ని మార్చుకోవచ్చు నెక్స్ట్ టైం కుట్టేది. అప్పుడు మనం ఆ కొలతని గుర్తుంచుకోవాలి. ఏదైనా కూడా మనకు ఒక కొలత గుర్తుండాలంటే అది చెయ్యాలి. చేస్తేనే మనకు గుర్తుంటుంది. చెయ్యాలి, చెప్పాలి, చూడాలి. ఇవి 3 మనం పాటిస్తేనే ఆ పని అనేది వస్తుంది. మనం చూడకపోయినా చేయకపోయినా మనం చెప్పడం రాకపోయినా కూడా మనకి ఆ పని అనేది మనకి రాదనమాట. ఇప్పుడు నేను ఇంత స్పీడ్గా ఇంత ఇదిగా చేయడం అంటే నేను మాటలలో చెప్పగలుగుతాను, పనిని కుట్టగలుగుతాను, కటింగ్ అయినా ఫాస్ట్గా చేయగలుగుతున్నాను అంటే నేను అది ఎప్పుడు డైలీ చేస్తున్నాను కాబట్టి నాకు ప్రాక్టీస్ మీద ఎక్కువ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మూలల దగ్గర, మన పలకల దగ్గర, రౌండ్స్ దగ్గర, ఆమ్ హోల్ దగ్గర టక్కుని ఇంత తీయాలి అనుకుంటే నాకు అవగాహన, టక్కుని ఇంత తీసేస్తాను అనమాట. అలా మనకి ప్రాక్టీస్ మీద వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఏదో ఎప్పుడో ఒకటి మనం చేసాము, ఏదో ఒకసారి మనం చేసాము, మళ్ళీ అది నెల తర్వాత చేస్తాము అంటే మళ్ళీ అడప ఆగుతూ చూస్తూ చేయాల్సి వస్తుంది. మీరు 10 నిమిషాలు చేయాల్సిన పని గంట పడుతుంది అనమాట. అలా మీరు ప్రాక్టీస్ మీదనే మీకు వస్తుంది ఏదైనా కూడా. నేను చెప్పడం వరకే నా బాధ్యత ఉంటుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకసారి చూసి రావాలి అంటే రాదు. వచ్చిందాకా చూడాలి, వచ్చిందాకా చేయాలి, వచ్చిన తర్వాత కుట్టాలి, దాన్ని ఆపొద్దు. ఇది ఏంటి అంటే ఇది నేర్చుకొని వదిలేసే పని కాదనమాట. నేర్చుకొని కుడుతూ ఉంటేనే మనకు గుర్తుంటుంది ఏదైనా కూడా, ఓకేనా? ఇక
ఇక మనం వచ్చేసి రేపటి క్లాసులో ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ గురించి తెలుసుకొని రెండో క్లాస్లో ఏం నడిచిందో అది అడుగుదాం మనం, ఓకేనా. రెండో బ్లౌజ్లో అంటే ఫస్ట్ బ్లౌజ్ మనం నార్మల్ బ్లౌజ్ నేర్చుకున్నాము, దాని గురించి చెప్పమన్నాను. రెండో దాంట్లో ఏంటి నేను నేర్పించింది నార్మల్ ఫ్రెండ్స్ కట్. మీకు నార్మల్ ఫ్రెండ్స్ కట్లో మీరు ఏమేమి నేర్చుకున్నారో రేపు చెప్తురు కానీ, ఓకేనా. అలాగే మీకు నేనేంటి అంటే కొన్ని చేస్తున్నాను అనమాట. అవి ఏంటి అంటే ఇవి అందరూ చూస్తున్నాను, రోజు చూసే వాళ్ళకి కొత్త ఏమి కాదు, కానీ ఈ క్లాస్ కొత్తగా చూసే వాళ్ళకి ఏంటి అంటే మన దగ్గర బ్లౌజ్ కటింగ్ ఉందన్నమాట. అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్, అన్ని సైజులు ఉన్నాయి మన దగ్గర. ఎలా అంటే చాలా పర్ఫెక్ట్గా, చాలా కరెక్ట్గా కప్పు పొడవు, లూజు, మెడ వెడల్పు, మెడ డీపు, గూడెలు జారకుండా, చంకలలో లూజ్ రాకుండా, ఫిట్టింగ్, కటింగ్ ఎలా ఉంటుందంటే చాలా పర్ఫెక్ట్ కటింగ్ అనమాట. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మన కటింగ్లో కనబడుతూ ఉంటుంది. మీరు ధోకా లేకుండా ఆర్డర్ పెట్టుకోవచ్చు. దాని వివరాలు మీకు ఏంటి అంటే డిస్క్రిప్షన్లో ఇదే వీడియో కింద నేను ఇస్తాను. దాంట్లో మీరు క్లిక్ చేసి చూడండి, మీకు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా పెంచాలి, కొంచెం పెద్ద సైజు వాళ్ళకు కూడా ఇది పనికొస్తుందా రాదా అనే వివరాలు చక్కగా చెప్పాను. అదే వీడియోలో స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు నడుము సైజు చెప్పి ఏ మోడల్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు. దాని డీటెయిల్స్ మా పిల్లలు చెప్తారు, ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ కూడా చేయొచ్చు, ఓకేనా. అలాగే మన ఛానల్ స్పెషల్గా నేర్చుకోవాలి అంటే క్లాసులు స్పెషల్గా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మన ఛానల్లో యాప్ కూడా ఉందన్నమాట. అంటే పాషా టైలర్ అని మీరు ప్లేస్టోర్లో సెర్చ్ చేస్తే చాలా చక్కగా మన యాప్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే 5,000 లోపు మీకు అమౌంట్ అనేది అడుగుతుంది అనమాట. మీ నెంబర్కి ఫోన్పే నెంబర్ అడుగుతుంది, దాన్ని క్లిక్ చేస్తే అమౌంట్ కట్ అవుతుంది, డబ్బులు పెట్టుకోగలుగుతాము అనుకునే వాళ్ళకి మంచి అవకాశం అనమాట. ఇది 20,000 కోర్సు. మీరు ఎక్కడికి తక్కువ నేను చెప్పింది, ఎక్కడికి వెళ్ళినా అదే పని ఒక 4 రకాలే నేర్పించి 50,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్లో. నాకు చాలా మంది తెలుసు. ఆ కోర్సులో నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ఎంత తీసుకోవాలి, ఎలా చేయాలి, ఇవి అడుగుతూ ఉంటారనమాట చాలామంది. అలా ఉంటుంది. అందుకనే మీరు ఏంటి అంటే ఇది ఏదో తక్కువ కదా, దీంట్లో తక్కువ పని ఉంటుంది కదా అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎవరికి నేర్పించినా, ఎవరికి చేసే పని అయినా అదే. దాంట్లో మార్పులు చేర్పులు ఏముండవు. నేను యూట్యూబ్లో చెప్పినా, డబ్బులు తీసుకొని చెప్పినా, క్లాసులు చెప్పినా ఒకేలాగా ఉంటుంది. దాంట్లో ఒకలాగా, దీంట్లో ఒకలాగా ఉండదు. ఇప్పుడు మీరు దీంట్లో నేర్చుకుంటే ఏంటంటే 4 రకాలే నేర్చుకుంటారు, కానీ దాంట్లో 20 రకాల బ్లౌజులు పెట్టాను. అందువల్ల మీకు ఉపయోగం ఉంటుంది అనుకున్న వాళ్ళు అది కూడా చేసుకొని చక్కగా మీరు అమౌంట్ కట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. అన్లిమిటెడ్ అనమాట. దానికి ఇన్ని రోజులని ఏమి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు, ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు మీకు ఏమైనా డౌట్ ఉన్న కామెంట్లు అడగండి. అలాగే నా ఛానల్, నా క్లాసులు అటెండ్ అయ్యే వాళ్ళు ప్రతిరోజు ప్రతి ఒక్కరికి మన ఛానల్ని పరిచయం చేయండి, ఓకేనా.